కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది పాలన అక్కడ? ఆంధ్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా జగన్ ప్రభుత్వం పోయినాక చాలా బాగుంది. అవినీతి తగ్గింది. తర్వాత ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నీ. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు. అవినీతి లేకుండా మంచి మంచి స్కీములు ప్రజలకు అందే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి ఫిక్స్ చేశారు. ఎలా ఉండబోతుంది? ఒకటే రాజధాని అయితేనే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండే బాగా డెవలప్ అయి ఉన్నది. 3 రాజధానులు అంటే ఇక్కడ డెవలప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకటే రాజధాని అయితే బాగుంటుందని అందరు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కోరుకున్నట్టే వాళ్ళు కూడా ఒకటే రాజధాని ఉండాలని చెప్పేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఓకే, మొన్నే మహానాడు అయింది. 3 రోజులు బాగా ఘన విజయం జరిపారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది? మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఆంధ్రను భారతదేశంలో అగ్రస్థానం నిలపడానికి చంద్రబాబు నాయుడు కానీ అదే కూటమి ప్రభుత్వం బాగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ పవన్ కళ్యాణ్ గారే అని అందరు అనుకుంటా ఉన్నారు. దాంట్లో కూడా అందుకోసం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తూ ఉన్నాడు. తగ్గి కూడా సీట్లు తక్కువ చేసుకొని కూటమి ప్రభుత్వం ఎక్కువ సీట్లు ఇచ్చి కూడా చేసి కూటమి ప్రభుత్వం నిలవడానికి మెయిన్ కారణం ఆయన అని అనుకుంటారు అందరు. అంటే ముందు జగన్ ప్రభుత్వం కన్నా ఇది కొద్దిగా బెటర్గా ఉంది. రియల్ ఎస్టేట్ కొద్దిగా పూజుకున్నది, ల్యాండ్ వాల్యూ రేట్లు పెరిగాయి అని మామూలుగా జనాలు అనడం వింటున్నాను. కానీ మనమైతే ఆంధ్రకి ఎక్కువ వెళ్ళాను. కానీ మరి ఇటు నుంచి అయితే మనకు ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను మామూలుగా వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బెటర్, లాస్ట్ టైం కన్నా ఈ జగన్ ప్రభుత్వం కన్నా తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది అని అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి? పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఆయన ఇప్పటిదాకా ఫిలిం ఇండస్ట్రీలో ఉండి వచ్చిన ఆయన ఇప్పుడు రాజకీయాలలో దిగిండు. కానీ ఇంకా ఆయనకి అనుభవం పెరగాలి కదా, కొద్ది చేస్తుంటేనే అది ఏదన్నా ఒకటి. ఇంకా ఆయనది గురించి అంతగా నేను డీప్గా వెళ్ళలేదు. పెరిగి పోలవరం పూర్తవుద్ది అంటారా ఈ టర్మ్ ఖచ్చితంగా పూర్తి అవుతుందని అని అంటున్నారు. ఆంధ్ర జనాలు అయితే అంటున్నారు. పథకాలు అందుతున్నాయి అంటున్నారా? పథకాలు అయితే జర కష్టంగానే అందుతున్నాయని తెలిసింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పథకాలు పూర్తి స్థాయిగా అయితే అందుతలేవు. సేమ్ మన తెలంగాణ ప్రభుత్వంలో అందినట్టే అక్కడవి గంతే. జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటంటే, జగన్ ప్రభుత్వంలో ఫ్రీగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, పేదవాళ్ళకు మంచిగా చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే డబ్బులు సంపాదించడానికి దారి చూపిస్తుంది. కంపెనీలు తీసుకొస్తున్నారు మంచిగా. అమరావతి బాగా డెవలప్ అవుతుంది. నేను అమరావతి నుంచి వస్తున్నాను. సో అక్కడ మంచి డెవలప్మెంట్ అయితే చూస్తున్నాను. అక్కడ జంగల్ క్లియరెన్స్ అని చెట్లు కొట్టేసి నీట్గా ల్యాండ్ అంతా సదరం చేశారు. ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి, డెవలప్మెంట్ కనిపిస్తుంది కళ్ళకైతే. ఉపాధి దొరుకుతుందా? ప్రెజెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఏం తెలియదు. కానీ ఒక టైం పడితే కంపెనీస్ అన్ని మంచిగా డెవలప్ అవుతాయి. మంగళగిరి సైడ్ అయితే సాఫ్ట్వేర్ హబ్ కూడా బాగానే వచ్చింది, ఓపెన్ అయింది, అంత బాగానే ఉంది. జాబ్స్ గురించి చాలా మంది అంటున్నారు. ఈ మహానాడు జరిగింది కదా 2-3 రోజుల ముందు, అది జరిగిన తర్వాత దాంట్లో కూడా చెప్పారు జాబులు ఇస్తాం, అన్ని ఇస్తాం, పథకాలు ఇస్తామని. నువ్వు విన్నంత వరకు పథకాలు అందుతున్నాయా? అంత ఐడియా లేదన్న, నేను పెద్ద పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటే బాగానే చేస్తున్నారే అనిపిస్తుంది నాకు ప్రజెంట్ అయితే. అంటే మనకి ఇంకా ఏం పెద్ద చూసేంత ఏం చేయలేదు, కానీ నమ్మకం అయితే ఉంది చేస్తారని అంతే. రోడ్ల గురించి రోడ్లు అయితే వేసారు మంచిగానే. అమరావతి దగ్గర రోడ్లన్నీ పాత అంత గుంతల రోడ్లు ఉండేవి, ఇప్పుడు రోడ్లన్నీ సదరం చేసి మంచిగా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. నువ్వు విన్నంత వరకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా, బాగా తెలుసుకొని బాగా చేస్తుండే. జనాల్లోకి వెళ్ళి వాళ్ళది మొత్తం డేటా తీసుకొని వాళ్ళకి తర్వాత సాయం చేసడం, వాళ్ళకి ఏంది అవసరం బాగా చేస్తుండే. 24 hours బాగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు, ఆయన చేసేది ఆయన చేస్తుండు, ఈయన చేసేది ఈయన చేస్తుండు, బాగానే చేస్తుండండి. బాగానే ఉందని చెప్తున్నారండి. మీరు ఏపీయా తెలంగాణ? ఏపీ అండి. ఏపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయా లేకపోతే ఏమన్నా ఫాల్ట్లు ఉన్నాయా? కొంతవరకు బాగానే అందుతున్నాయండి, బాగానే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు కూడా అంతగా డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని అనుకుంటున్నాం. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది?
బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే. ఏ నియోజకవర్గం మీకు? మాది వచ్చి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే. నువ్వు విన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా చేస్తున్నారు? పథకాలు ఎలా అందుతున్నాయి? బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా ఉందా? బాగానే చేస్తున్నారు. అన్న, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది ఏపీలో. మీరు విన్నంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? విన్నంత వరకు అయితే అక్కడ పరిస్థితి నాకైతే తెలీదు. నేనైతే తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అంటే కూటమి ప్రభుత్వం ఫ్రెండ్సే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అయితే బాగుంది అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు అయితే అదే బాగుంది అంటున్నారు. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ వైఎస్ఆర్పీ పవన్ కళ్యాణ్ అంటే వదిలేని వాళ్ళు ఎందుకు. గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, అట్లా ఉంది. పథకాలు అందట్లేదు అని చెప్పింది కూడా ఏం చేయట్లేదు కదా అసలు. అది చాలా వరకు అయితే అదొకటే ఉంది అంతే. రోడ్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందంట. రోడ్లు కొంచెం పర్లేదు అన్నారు ఇప్పుడైతే. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అంటే కొంచెం బాగాలేదు, ఇప్పుడైతే కొంచెం రోడ్ల వరకు పర్లేదు అన్నారు అంతే. అంటే నాకు అది తెలియదు ఫస్ట్ అక్కడ గురించి, నేను ఎక్కువ తెలియదు అంతే. ఓకే మేడం, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది. మేము హైదరాబాద్లో ఉన్నా కానీ మా చుట్టాలు మేమందరము అక్కడే ఉన్నాము. నెలకోసారి వెళ్తూనే ఉంటాము. అక్కడ వాళ్ళు మా చుట్టాలు అందరూ బాగానే చెప్తుంటారు, బాగా జరుగుతుంది. మాకు తెలుస్తూనే ఉన్నాయి కదా, మీడియానే ఉంది కదా మొత్తం. చంద్రబాబుకే సూపర్, ఇంకా లోకేష్ ఇంకా చాలా బాగా ఉంది. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. లోటు బడ్జెట్లో ఉన్న అంత బాగా చేస్తున్నారంటే ఆయన చంద్రబాబు కాబట్టి చేస్తున్నారు. అందరి వల్ల కాదు అట్లా ఇది రోడ్స్ గురించి చెప్పండి. రోడ్స్ అంటే ఇంకా చూడాలి కదా, ఇప్పుడే కదా వచ్చి 1 year కదా ఆయన అయింది. ఇప్పటికీ రోడ్స్ బాగున్నాయని చెప్తున్నారు. మధ్యలో పథకాలు అందట్లేదు అది లేదు, పథకాలు ఇస్తారు, వరుసగా ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. నిన్ననే కదా కొత్తది ఒకటి పెట్టారు. ఇంటికి వచ్చి రేషన్ కూడా ఎవరు తీసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళే వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. ఇంటి అమ్మఒడి అన్నీ వస్తున్నాయంట. మహానాడు తర్వాత, మహానాడుకు ముందు, మహానాడు తర్వాత, బిఫోర్ మహానాడు, ఆఫ్టర్ మహానాడు. మహానాడు సూపర్ సక్సెస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. ఎలా ఉంది సార్ మీరు విన్నంత? నాకు తెలిసిన మట్టుకైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏపీలో డెవలప్మెంట్ చాలా చూస్తున్నానండి. ఇప్పుడు అమరావతి అయినా కూడా, అక్కడ రాజధాని అయినా, రింగ్ రోడ్ అయినా, ఇన్నర్ రింగ్ రోడ్ అయినా, చంద్రబాబు ఒక విజన్ ఉన్న మనిషి కాబట్టి ఆయనకు చాలా, ఇప్పుడు 2047 అంటున్నాడు కదా, ఆయన వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. లాస్ట్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా బాగుందండి. నాకు తెలిసిన మట్టుకైతే చంద్రబాబు నాయుడు బాగా లీడ్ చేయగలుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పాత్ర చాలా కీలకం అండి. పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీకు, తెలుగుదేశం 3 కూటమిలు కలవడం వల్ల కూడా తెలుగుదేశం లీడ్ చేసింది. అక్కడ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 1 year అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా ఉందండి? It's good because Chandrababu Naidu is an efficient politician, no doubt about it. And undoubtedly people also felt what happened during Jagan's regime. So they gave him second opportunity. And today when he is speaking on this occasion, he told very clearly, Andhra is the new state, not Telangana. Andhra is the newborn state. And we are doing wonders there, and you give me second term also so that we can continue the same thing ahead. So I appreciate what he is doing. He is a good administrator also. And what he did to Hyderabad, as Hyderabadi, we all know that. So we give positive opinion about his rule. That's it. క్యాపిటల్ గురించి అంటే జగన్ గారు 3 క్యాపిటల్స్ అన్నారు. ఈయన ఒకటే క్యాపిటల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ నైదర్ పాసిబుల్ నార్ ఫీజిబుల్. జగన్ చెప్పింది అసలు సాధ్యమే కాదు. మన అమరావతి అయితేనే కరెక్ట్గా ఉంటుంది. మోడీ గారు కూడా రెండోసారి కూడా వచ్చి మొన్న శంకుస్థాపనే కదా, శంకుస్థాపన చేశారు. సో అది మెటీరియలైజ్ అవుతుంది. బిఫోర్ హీ కంప్లీట్స్ హిస్ టర్మ్, హీ వాంట్స్ టు కంప్లీట్ దట్ కదా. 4 yearsలో నేను అమరావతి కంప్లీట్ చేస్తాను అంటున్నారు ఆయన. హోప్ఫుల్లీ ఇఫ్ యూ డూ లైక్ దట్, ఇట్స్ బెటర్ ఫర్ ఆంధ్ర పీపుల్, ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్. హీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. అండ్ కూటమిలో ఉన్నా కూడా ఆయన మరీ అగ్రెసివ్గా వెళ్లకుండా, మరీ స్లోగా వెళ్లకుండా, హీ ఈస్ గోయింగ్ అలాంగ్ విత్ హిమ్. సో హీ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్.
ఓకే, ఇప్పుడు ఒకవేళ జగన్ గారు వచ్చినప్పుడు నేను అమరావతిని మారుస్తాను, అక్కడ తీసేస్తాను క్యాపిటల్ అని ఇంకా ఈసారి ఆయన అలా చెప్తే ఎవరు నమ్ముతారండి? ఇంకా ఎవరు నమ్మరు. రెండోది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానికి ఏదైనా ఫుల్ ప్రూఫ్గా చేసి వెళ్ళాలి. ఇలా మాటిమాటికి ఎవరు వస్తే వాళ్ళు మార్చుకుంటా వెళ్ళడానికి లేదు. సో దానికి ఆయన ఇప్పుడు మోడీకి అలయన్స్లో ఉన్నారు కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దానికి ఒక దారి చూపించాలి. లేకపోతే ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేయడానికి లేదు. లీగల్లీ ఇట్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్. అది 2029 నాటికి పోలవరం పూర్తి అయిపోద్ది అంటారా? అది చెప్పలేమండి. అవి ఆయన ఎంతకని చేస్తారండి? ఆయన కూడా సింగిల్ పర్సనే కదా. అన్ని డిపార్ట్మెంట్స్, ప్రజలు కానీ, పొలిటీషియన్స్, అపోజిషన్, అది ఒక వాటర్ ప్రాజెక్టు. అదేదో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విషయం, జగన్ ఇంట్లో విషయమో కాదు కదా. సో అది చాలా నిబద్ధతతో చెయ్యాలి, డెడికేషన్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి. అది ఒక ముక్కలో చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఇట్స్ గుడ్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది, చాలా కనిపిస్తుందండి. చదువుకున్న వాళ్ళంగా, అంటే ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతం అని కాదు, చదువుకుని కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసిందని క్లియర్గా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. ఎలా ఉంది మీరు విన్నంత వరకు? ఏం మాకు తెలిసినంత వరకు ఏం పథకాలు ఏమి ఇవ్వడం లేదు, ఒట్టి పెన్షన్ తప్పితే ఏమి ఇవ్వడం లేదని రూమరు. నేనైతే ఇప్పుడు పోలే ఊరికి. ప్రజలు చెప్పేది మాత్రం అదే. మిగతా 6 పథకాల్లో ఏమీ అమలు చేయలేదని మామూలు టాకు ప్రజల గురించి. రోడ్ల గురించి? రోడ్లు అయితే చూడలే బాబు, నేను రోడ్లు అక్కడ పోయింటే కదా తెలిసేది. రోడ్లు అయితే నేను చూడలే, వేసినారా వేయలేదో తెలియదు ఉండే విషయం. మరి చుట్టాలు చెప్పేది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారని అడిగారు? పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పడం ఏమంటే, ఏదో 30 మంది అంత లేడీస్ పోయినారు, వాళ్ళందరినీ తీసుకొస్తాను అది ఇదని అని డామ్ డూమ్ డుస్క్ అని ఎగిరినాడు కదా, ఏం తేలేదు అని అంటున్నారు. మరి అది ఎంత వాస్తవమో, ఎంత నిజమో, ఎంతమంది పోయినారో, ఎంతమంది తెచ్చినాడో, ఏం చేస్తున్నారో అర్థం కావడంలే. వాళ్ళ అభిమానులు ఏదో బాగానే ఉందని కొంతమంది అంటారు, కొంతమంది బాగలేదంటారు. మామూలుగా అది ప్రజల ప్రభుత్వం. అది ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదైనా బీద సాధనకు సహాయం చేయడము, చదువుకున్న వాళ్ళకి ఇవ్వడము, ఆటో వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఇవన్నీ చేయడము అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఏమి రాజధాని కడతాను, చేస్తాను, మామూలుగా సంపద సృష్టిస్తా అని చెప్పడము చేస్తారు. మరి ఇంకా అది 4 ఏళ్ళ నుండి తెలిసిపోతుంది సంగతి, ఉండే విషయం అది. 3 రాజధానులు అన్నారు, ఒకటే రాజధాని ఫిక్స్ అమరావతి. 3 రాజధానులు అనడం అది తప్పే, వాస్తవంగా అనకూడదు. 3 రాజధానులు ఈ ఫిక్స్ రాజధాని దాన్నే చేయాలా, ఆయనన్నే చేయాలా. ఈయన 5 ఏళ్ళ నుండి అప్పుడేం చేయకపోయా చంద్రబాబు, మళ్ళీ ఈ జగన్ వచ్చిన ఆయన చేయకపోయా. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి, వెయిట్ అండ్ సీ.